హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చెప్పుకునే స్టోరీ పేరు ద మ్యాజిక్ వర్డ్స్, అంటే మాయ మాటలు. ఒకప్పుడు కిరణ్ అనే చిన్న బాలుడు ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు మరియు చలాకీగా కూడా ఉండేవాడు. కానీ దయచేసి, క్షమించండి, ధన్యవాదాలు వంటి మర్యాదపూర్వక మాటలు ఎప్పుడూ మాట్లాడేవాడు కాదు. ఒకరోజు అతని తాతయ్య అతనిని పిలిచి ఒక చిన్న చెక్క పెట్టె ఇచ్చాడు. ఇది మాయ పెట్టె అని తాతయ్య చెప్పాడు. నువ్వు మంచిగా మాట్లాడిన ప్రతిసారి ఈ పెట్టె తేలికగా మారుతుంది, కానీ కోపంగా లేదా అసభ్యంగా మాట్లాడితే ఇది బరువుగా మారుతుంది. కిరణ్ నవ్వుకుంటూ ఆ పెట్టెను పాఠశాలకు కూడా తీసుకెళ్ళాడు. మొదట అతను స్నేహితులపై అరిచాడు మరియు అందరితో కూడా వాదించాడు. కొద్దిగా ఆ పెట్టె చాలా బరువుగా అనిపించడం ప్రారంభమైంది. సాయంత్రానికి కిరణ్ చాలా అలసిపోయాడు. అప్పుడు అతనికి తాతయ్య మాటలు గుర్తుకొచ్చాయి. మరుసటి రోజు నుంచి అతను మర్యాదగా మాట్లాడడం ప్రారంభించాడు. దయచేసి నాకు సహాయం చేయండి, పంచుకున్నందుకు ధన్యవాదాలు, నా తప్పుకు క్షమించండి. ప్రతి మాటలతో ఆ పెట్టె తేలికగా మారింది. రోజు చివరిలో కిరణ్ ఆ పెట్టెను తెరిచి చూడగా అందులో ఓ చిన్న చీటి కనిపించింది. మంచి మాటలు జీవితాన్ని తేలికగా మరియు ఆనందంగా మారుస్తాయి. కిరణ్ ఆ పాఠాన్ని అర్థం చేసుకొని మంచి మనసున్న మర్యాద గల బాలుడిగా మారాడు. ఈ కథ నుంచి మనము తెలుసుకున్న నీతి ఏమిటంటే, మంచి మాటలు మనసులను ఆనందపరుస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.